మే నెల 31వ తారీఖు నాడు ఆదివారం, ఆ రోజు పౌర్ణమి. నవగ్రహ శాంత్యార్థమై, కుబేర ప్రీతికై, యక్ష గంధర్వుల యొక్క ఆకర్షణార్థంపై కూడా దీన్ని వాడుతారు. దైవశక్తులను మన వైపు ఆకర్షింపజేసుకున్నటకు, మనలో ఉండేటటువంటి దైవ కళలను ఉత్తేజపరచుకున్నటకు ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం. నవధాన్యాలు తీసుకోండి. నవధాన్యాలలో వడ్లు లేకుండా బియ్యం జత చేసి, దానికి సరియగు నీళ్లు జత చేసి ఉడకబెట్టండి. ఆ మిశ్రమాన్ని బాగా పిసకండి. ఆ పిసికిన మిశ్రమాన్ని ఒక ప్రమిదలాగా చేయండి, జ్యోతిలాగా చేసి ఆ ప్రమిదను మోతుక ఆకుల మీద పెట్టి, ఆ మోతుక ఆకులను ఒక కాపర్ ప్లేట్లను లేకపోతే సిల్వర్ ప్లేట్లను, ఒక బ్రాస్ ప్లేట్లను పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసి దాని మీద ప్రమిద పెట్టి శుద్ధమైన దేశవాళి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, దీపం నూనె పోసి 5 వత్తులు వేయండి. చుట్టూర్త పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపాలు క్రమంగా అన్నీ వెలిగించండి. వెలిగించిన తర్వాత చేతిలో అక్షింతలు తీసుకొని మంచిగా సంకల్పం చెప్పండి. మాకున్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలి, మాకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి, కుబేర అనుగ్రహం కలగాలి, మాకు దైవికమైనటువంటి ఆకర్షణ కలగాలి, మాలో దైవశక్తులు జాగృతం అవ్వాలి చెప్పి సంకల్పం చెప్పి ఆ జ్యోతి మీద అక్షింతలేసి దండం పెట్టుకోండి. మోతుక ఆకులు దొరకకపోతే ఏం చేయాలి? తమలపాకులు పెట్టవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఆదివారం రోజు ఉదయం పెట్టి డే మొత్తం అలాగే ఉంచి, సోమవారం రోజు ఆ ప్రమిదను తీసి ఎక్కడైనా పూల చెట్ల దగ్గరనో, తులసి కోట దగ్గరనో, లేదా గోమాత ఉంటే గోమాతకో, లేకపోతే నీళ్ళల్లోనో ఎక్కడనో ఒకతోటి విసర్జనం చేయండి.